థాయిలాండ్ ప్రధానమంత్రి అయిన షినవత్ర గారిని అక్కడ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ చేసి పక్కన పెట్టేసింది మంగళవారం. ఎందుకని డౌట్ రావచ్చు, దాని గురించి చెప్తున్నానండి. మే 28న కాంబోడియాకి అలాగే థాయిలాండ్ మధ్య ఒక పోరు జరిగింది. సో ఆ పోరులో కాంబోడియాకు చెందిన ఒక సైనికుడు కూడా ఒక అతను చనిపోవడం జరిగింది. సో మరి ఇలాంటి పరిస్థితులు మన మధ్య వద్దు, మాటలతో చర్చలతో సంప్రదింపులు చేసేసుకున్నాం. సో మరి ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితులు వద్దని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. ఎవరు, ఇటువైపు షినవత్ర గారు, అటువైపు నుంచి కాంబోడియా ప్రైమ్ మినిస్టర్ అయిన హుసేన్ గారు. సో వీళ్ళిద్దరు కూడా మరి భేటీ అయ్యి చర్చలు జరుపుకున్నారనమాట. సో అయితే అక్కడ ఏం జరిగింది, దాని నుంచి ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. సో దాంట్లో ఏముందంటే షినవత్ర గారు మరి అతి వినయం ప్రదర్శించారు అని చెప్పేసి సో ఆ ఆడియో నుంచి అయితే చాలామంది గ్రహించారనమాట. అయితే మరి దీంతో నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పేసి అభియోగం మీద హైకోర్టు మరి కోర్టు కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరి దీంట్లో మరి దీని గురించి మరి ఓవరాల్గా క్లారిటీ రాలేదు కాబట్టి మరి ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఆమెను సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట.